నేను ఇక్కడ పట్టుకున్నా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రితి అండ్ మామ్. క్రితి అండ్ మామ్ కాదు, క్రితి అండ్ మామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు వచ్చేసి వీడియో సింపుల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేపిస్తున్నాను కృతితో. చాలా సింపుల్ గా మొన్న మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు నాకు మట్టిలో ఈ పిస్తా షెల్ఫ్ దొరికాయి. సో నాకు బాగా నచ్చి అన్నిటిని వేరుకొని మరీ తెచ్చుకున్నాను. సో ఇది వీటితో ఇప్పుడు నేను కృతిని సింపుల్ గా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేపిస్తాను. సో బేసిక్ ఏంటంటే నా ఓన్ గా అయితే నేను చేయట్లేదు, అంటే నా ఓన్ క్రియేటివిటీ ఏం కాదండి. జస్ట్ నేను గూగుల్లో వెతికాను. ఒక పెయింటింగ్ కృతికి బాగా నచ్చింది. ఏమేం కలర్స్ అమ్మా పెయింటింగ్ లో వాడింది వాళ్ళు? బ్లూ అండ్ గ్రీన్. సో అది ఆ పిక్చర్ దానికి చాలా నచ్చింది. అంటే నేను ఇంకా డిఫరెంట్ గా చాలా చూపించాను కానీ లేదు, దానికి అదే కావాలంట. సో చేపించేద్దాం, ఖాళీగా ఉన్నాం కదా. సో సింపుల్ గా ఇలా చిన్న సెటప్ చేసుకొని కూర్చున్నా. అది కుదురుతుందా లేదా ఎలా ఉంటుందని తెలియదు, బట్ ఐ వాంట్ ఇంట్రొడ్యూస్ ఎవ్రీథింగ్ టు కృతి. లెట్స్ గెట్ స్టార్టెడ్. కృతి స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం అంటే పేపర్ ఆల్రెడీ నేను తెచ్చి పెట్టుకున్నాను. దీంతో ఇప్పుడు ఏం పని లేదు. ఫస్ట్ అయితే మనం వీటికి పెయింట్ చేసేద్దాం. ఓకే కృతమ్మా, ఏం కలర్ వేస్తావు? వీటికి మనం గ్రీన్ వేద్దాం. గ్రీన్ వేద్దామా? సరే కానీ నువ్వు స్టార్ట్ చెయ్యి. గ్రీన్ కాదు, బ్లూ కలర్ అమ్మా, ఎందుకంటే ట్రీ గ్రీన్ కలర్ లో కదా ఉండేది. బ్లూ కలర్ ట్రీ, ఓకేనా? నీకు బేబీ బ్రష్ ఇస్తాను, ఓకేనా? సరే. సో ఈ బ్రషెస్ చూసారు కదా, ఈ బ్రషెస్ నేను యూజ్ చేసేవి ఐకియాలో తీసుకున్నాను. ఆల్ చాలా బాగుంటాయి అన్నమాట, సాఫ్ట్ గా. ఆల్ ఆర్ ఫ్రమ్ ఐకియా. ఓపెన్ దిస్. షేక్ చేయాలి, ఓకే? కదేమో కొంచెం కొంచెమే తీసుకొని పిచ్చి పిచ్చి చేయకు, పట్టుకో. ఎలా ఒకటి నేను చూపిస్తాను, ఓకేనా తల్లి? కొంచెమే కలర్ తీసుకో. నీ చేతి కంటినా ఏం కాదు, మనం మళ్ళీ వాష్ చేసుకుందాం, ఓకేనా? ఇలా ఫుల్ గా కలర్ చేసేయడం దీనికి. సరే, కానీ బీ కేర్ఫుల్, ఓకే? మరి చేతి కంటినా ఏం కాదన్నాను కదా అని మొత్తం అంటి చేసుకోకు, సరేనా? బులుంద్రా కదా. ఓకే, ఇది అయిపోయింది. సో ఇలా అన్నిటికి కలర్ చేసా, పట్టుకో. నేను కూడా దానికి హెల్ప్ చేసేస్తాను, ఓకేనా? లేకపోతే ఇవన్నీ పెయింట్ చేసా నేను ఇలా కూర్చోవాలంటే నా పని అయిపోతుంది. సో ఐ డూ ఇట్. మంచిగా చేయనా? ఇది లైట్ గా వేసిన, కొంచెం తిక్కుగా అయ్యి కలర్. ఎందుకంత లైట్ గా వచ్చింది? అమ్మా, నేను వేసేసరికి ఎండిపోతున్నాయి. అవి ఎండిపోతున్నాయి నువ్వు వేసేసరికి. సరేనా, మళ్ళీ తిక్కుకుంటే కలర్ బాగుంటది తల్లమ్మా. సరే, కొంచెం తిక్కుగా. అందుకే తొందరగా వేసానా? ఫాస్ట్ చేసా, అది అట్లా. గుడ్ గర్ల్. ఓకే, ఇవన్నీ వేయడానికి మినిమం కృతికి పడుతుందండి టైము. వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది కదా, అందుకని ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాం. బాయ్. సే బాయ్ కృతి. బాయ్. వద్దులే మక్కుంటాను కానీ అక్కడక్కడ నువ్వు వేయలేదు, మళ్ళీ తిక్కు కనిపించకపోతే బాగోదు కదా. కానీ అమ్మ నీ హ్యాండ్స్ అవి వాళ్ళకి చూపించా, ఎంత నీట్గా ఉంచుకున్నావు. బాగా చూడు, ఈ మూరు, ఆ మూరు ఏమైనా మూరుకి ఈ మూడేళ్ళకి అంటాయి చూడండి. ఈ మూడేళ్లకే అంటాయంట. మూడు కాదండి, మూడేళ్లకి అంటాయి మాకు. మిగతా 2 ఫింగర్స్ కట్టించుకోలేదా? గుడ్ గర్ల్ అయిపోయావా? ఓకే, ప్రస్తుతానికి అయితే వీడికి బ్లూ కలర్ వేసాము. ఇది డ్రై అయ్యేలోపు దీని మీద మేము గ్రాస్ వేయడానికి ట్రై చేస్తాం. మాలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ అంతా ఇప్పుడు బయటకు తీసుకొచ్చి మీకు చూపిస్తాం అనమాట. కృతి నువ్వు వేస్తావా? ఇట్లా లైన్స్ గీసేయడం
అంతేనా? ఎంత ఈజీ, సూపర్ ఈజీ అండి. ఊరికని అట్లా లైన్స్ గీసేసుకోవడమే. దీంట్లో లైట్ గ్రీన్ లేదమ్మా, సరే వేరే దాంట్లో ఉంటుంది, తీసుకో. క్రాఫ్ట్ కి చాలా కలర్స్, చాలా క్రేయాన్స్ అన్ని కావాలి మాకు. షాప్ లో ఎన్ని రకాలు కనబట్టి అన్ని మా ఇంట్లో ఉంటాయండి. సో దీంట్లో అయితే నేను లైట్ గ్రీన్ కావాలి కాబట్టి సో దీంట్లో ఉంది. సో ఇది యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? ఓకే. మనం ఇప్పుడు చెట్టేద్దాం, తెలుసు కదా. ఇట్లా 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 లైన్ చేయాలి. క్రితమ్మ నీతి బ్లూ కలర్ అంటుతుందమ్మా, హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకోపోయావా? సరే వెళ్ళు. ఇటుగా అమ్మా, ఇటు ఇక్కడ నుంచి ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ ది, తర్వాత మళ్ళీ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ నుంచి ఈ పై లైన్ కి తగులుకొని ఇట్లా స్టెమ్స్ లాగా ఇట్లా 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 వేయాలి. ట్రై చేయి. ఇటే పెట్టమా, నాకు రాదు కదమ్మా. ఇది స్ట్రైట్ లైన్ ఇటే కదా గీసేది, పక్కకు గీసుకుంటావా? ఇట్లా గీయాలా? ఆహా, ఒకటి నేను గీసి చూపిస్తాను నీకు. అదే అమ్మాయి నువ్వు తెరపావు కదా, అందుకే దూరంగా వెళ్ళాలి. ఈ ఎంటైనా వెళ్ళాలి, చూద్దాం ఒకటి ఇచ్చి. బాగానే వస్తుంది కృతి, ఇలానే రావాలి మనకి. గడ్డి, దిస్ ఇస్ కాల్డ్ గడ్డి. వాట్ ఇస్ దిస్? బాగుంది కదా? భలే వేసిందిరా మమ్మల్ని. డిప్ చేయి. స్టార్టింగ్ పాయింట్ మాత్రం అదే ఉండాలి, సరేనా? బా సూపర్. నేను ట్రై చేస్తాను, తర్వాత నువ్వు అతికించుకున్నాను బెటర్, లేకపోతే మొత్తం పారిపెట్టట్టు. మా లాస్ట్ లో అట్లానే లైట్ రావాలి. ఆహా, అవునా? మీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాస్ మీరు చెప్తున్నారా? బాగుందా? ఇప్పుడు కొంచెం తీసుకున్నారు కదా. ఫస్ట్ ఇట్లానే ఉండాలి కానీ లాస్ట్ లో కొంచెం ఇట్లానే ఉండాలి. ఇవే కరెక్ట్ గా వేసావు. అవునా? ఇప్పుడైతే బాగానే వేసానంటావు. కాంప్లిమెంట్ ఫ్రమ్ కృతి. చాలేరా, మరి నాశనం అయిపోయేటట్టుంది, లేకపోతే మనకు అసలే రావు. సరే ఫస్ట్ ఇట్లానే ఉండాలి. తిక్కే ఉండాలా? నీకు నచ్చింది కదా, పిక్ చేసి. ఓకేనా? చూపించు. మా కళాఖండం రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు మేము అవి స్టిక్ చేస్తాం. ఓకేనా కృతులు? క్లోజ్ అయినా క్లోజ్ చేసేద్దాం. ఫెవికాల్ గ్లూ అతికిచ్చి నేను అతికిస్తాను. ఇవి ఎండా ఎంటావా? అంటున్నాయమ్మా? అండట్లే. ఇదిగో కొంచెం అట్లా అంటున్నాయమ్మా. ఏమంటున్నాయమ్మా? ఇవి కలర్ నా చేతికి అంటున్నాయంటవా? చూద్దాం. సరే పట్టుకో. ఆగ్రా బంగారం, మధ్యలో పెడదాం. క్రాస్ పెడితే ఇట్లా నెక్స్ట్ పెట్టుకోవడానికి ఉండదు. వన్ బాగుంది. ఇట్లా మమ్మీ పురుగులో పెట్టి నాకు ఇస్తుంది, నేను ఇట్లా క్రాస్ పెడతాను. చూడు, నేను ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను, ఆ తర్వాత నువ్వు పెట్టు. సరే. ఎందుకంటే ఒక ఫ్లవర్ లా రావాలి కదా. ఇది ఇటువైపు పెడదాం. ఇప్పుడు నెక్స్ట్ ది ఇటు క్రాస్ కి పెడతాను నువ్వు, సరేనా? అవును. పట్టుకో, కొంచెం దూరం పెట్టు.
అరే మరి దూరంగా అయిపోయారా? దగ్గరకు ఉండాలి. సర్లే మమ్మీ అతికిస్తూ ఉన్నా, కష్టం ఉంది. పైన నేను పెడతా. ఫస్ట్ లాస్ట్ నువ్వు పెట్టు. లాస్ట్ పైన ఇట్లా స్ట్రైట్ పెట్టి నేను పెడతా, ఎందుకంటే ఫస్ట్ నాకు రావట్లేదు కదా. అయ్యో నా కలర్ అవును అంతేనా? పైన ఒక చిన్నది పెట్టు. నేను ఏముంది ఇట్లా స్ట్రైట్ పెట్టండి. ఇక్కడ మీద పెట్ట. ఏది మమ్మీ బాబులు పెట్టావే నీకు వచ్చేసింది. అమ్మ ఇట్లా క్రాస్ పెట్టావు, నువ్వు పెట్టు, స్ట్రైట్ పెట్టావు, నేను పెడతా. ఓకే అమ్మ నేను మధ్యలో ఇట్లా స్ట్రైట్ ఉంటుంది కదా, అదే నేను పెడతా. సరే తల్లి. సరే కదా బాగుందిరా? బాగుంది. నచ్చిందా? ఓకే ఇప్పుడు నాది నాకు ఇవ్వు. అయిపోయింది అయిపోయింది, మా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయిపోయింది. బాగుంది ఒకటి. బాగుంది. This one. హ్యాపీ? హ్యాపీ. ఇంకే దీన్ని ఇంతే ఉంచుదామా, ఇంకేమైనా చేద్దాం? ఇంకా చేద్దాం. ఇంకోటి చేయడం కాదు, దీంట్లో ఇంకేమైనా చేంజెస్ కావాలా నీకు, లేకపోతే ఆర్ యూ సాటిస్ఫైడ్ ఆర్ నాట్? ఓకేనా? ఇంకేమైనా కావాలా? చాలా ఇక్కడ నువ్వు నాకు ఇచ్చావు కదా, కొంచెం తప్పిపోయింది. ఇట్స్ ఓకే కృతి, నేను దాని గురించి అడగట్లేదు. ఇంక ఇలా ఉంచేద్దాంలే. కింద ఏమన్నా ఇట్లా శాండ్ లాగేస్తావా? కొంచెం ఇక్కడ బ్రౌన్ కలర్ వేసుకుంటావా? బాగుంటదేమో, చూద్దామా? అప్పుడు బీచ్ లో వేసినట్టు ట్రీ. బీచ్ లో వేసినట్టు ట్రీ. అది క్రియేటివిటీ అంటే. అమ్మా ఇప్పుడు ఏం వేస్తావు దానికి? పెద్ద బ్రష్ తీసేసుకో ఒకేసారి. ఇట్లా అంటే నేను ఫస్ట్ వేసిస్తాను, తర్వాత నువ్వు కలర్ వేసేసి గబ్బు గబ్బు చేసేస్తావు మొత్తం. సరే పోతుంది. అబ్బో కింద పడిపోతుంది, కింద పడిపోయేటట్టు ఉంది. కూర్చో. కిందంతా కలర్ చేస్తాను బ్రౌన్. ఇంతవరకు కలర్ చేసేది. పట్టుకో, పేపర్ ఇలా పట్టుకో. నన్నులో ఇలా స్ప్రెడ్ చేసేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. ఏం లేదు దానికి అంత భయపడాల్సిన అవసరం. నీట్గా పేపర్ పట్టుకో చేద్దాం పైన. డ్రాగ్ ఇట్. అరే ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదరా, లైట్గా ఉన్నా ఏమవుతుంది? మరి తిక్కుగా ఉండాలా? కలర్ అనవసరం వేస్ట్ చేసుకోకూడదు. వన్నా ఇప్పుడు చాలా ఫినిష్. సో ఫినిష్.
బాగుందా అనండి. బాగుందా? బాగుంటే బాగుంటే కింద పెట్టండి. ఏం పెట్టాలి? కామెంట్ చేయండి. కామెంట్ చేయండి కింద. బాగుందా లేదో. ఓకే, కృతితో మీకు ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఐ డూ మోర్ వీడియోస్ విత్ ద కృతి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. బాయ్.